ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో ఎస్ కృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి శ్రీ సత్యసాయి వాక్యామృతం గురించి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. జనక మహారాజు ఒక దినము వేటాడి అలసిపోయి తిరిగి కోటకు చేరుకొని హంసతూలికా తల్పం పైన పరిగినాడట. ఒరిగినాడట. క్షణంలోనే గాఢ నిద్రపట్టింది. ఆ నిద్రలోనే ఒక కల. తనకు వేటలో తిరిగిన తర్వాత ఆకలైందట. తినేదానికి ఏమీ చిక్కలేదు. ఏమైనాను చిక్కునా అని అట్లే తిరుగుతుండినాడట. ఓ చెట్టు క్రింద పేద కుటుంబం వాళ్ళు అప్పుడే భోజనం ముగించుకొని విశ్రమించబోతుండినారట. ఈయన గారు ఏమైనా నా పెట్టమని వారిని కోరినాడట. వాళ్ళు పాత్రలో అడుగంటిన మాడు గోకి ఇయ్యబోయినారట. సరిగా ఆ సమయానికి గద్ద ఒకటి రివ్వమని వచ్చి ఆ బెచ్చులను తన్నుకొని పోయిందట. ఆయన ఆ కళ్ళలోనే ఆకలి ఆకలి అని అరిచినాడట. ఆయన పర్యంకానికి చేరువన ఉండిన మహారాణి దద్దరెళ్ళి, స్వామి ఏమి ఏమి అని తట్టి నేర్పినదట. లేవటంతోనే ఆకలి మాయమైంది. నిదానము చే అది కళ అని తేలింది. కానీ ఆకలి ఆకలి అని అరిచినాడే, అదంతా ఏమి, అది నిజమా, ఇది నిజమా అని గట్టి సందేహం. దాన్నే అంటూ ఉన్నాడట, ఇది నిజమా అది నిజమా అని. మహారాణి దిగులు పడి అమాత్యులను గురువులను పిలువనంపింది. వారి దగ్గర కూడాను మహారాజు అదే ప్రశ్న, అది నిజమా ఇది నిజమా అని. అష్టావకులు వారు చెప్పినారు, అది నిజం కాదు ఇది నిజం కాదు, నీవు నిజము అని. సర్వజీవులను గుర్తించే వానిగా చేసే చైతన్యము నిజము, అదే స్థిరముగా ఉండేది. సర్వం బ్రహ్మమయం అనే జ్ఞాన దృష్టి వస్తేనే కానీ ద్వేషాసూయలు తొలగవు. నామదేవుడు మహాభక్తుడు. గోరాంకుంభారు ఇంటిలో విందుకు నామదేవు జ్ఞానవాదులు పిలువబడి వెళ్ళినారట. విందు అయిన పిదప జ్ఞానదేవుడు అన్నాడట, గోరాకుంభారుతో నీవు కొండల నాడెములు మేటిబట, ఇక్కడ కూర్చున్న కొండలు నాడెము చెయ్యి అని. గోరాంకుంభారు ఒక చివరి నుండి ప్రారంభించి నడుము వేల కనుపు వంచి కొండను కొట్టినట్లు అందరినీ నుదుర్లు కొట్టుతూ వచ్చినాడట. నామదేవుడు ఆ మీటు తిని, ఏవయ్యా నన్ను కొట్టినావే అన్నాడట. భగవద్భక్తుల్లో కూడా తారతమ్య అతిశయం ఉన్నటువంటి భక్తి అవతలనే భగవంతుడు ఉన్నాడా అనిపిస్తుంది. వాసిగల ప్రహ్లాద నారదాది భక్తులు పొగడగా, నే పొగడ కంటే నీకేమి కొదవా అని త్యాగరాజు ప్రభువుని నిందలాడినాట. దాసిని చుట్టమా నీ శబరి, దాని దయామతి వెళ్ళినావు, నీ దాసుడు గుహుడు తావక దాసి మొసగినావు, నే చేసిన పాపమా వినుతి చేసిన కావుమయ్యా అని రామదాసు మొరబెట్టినాడట. వారిద్దరూ కూడా చివరకు ఉండేది రాముడు కొడు అని అంతా రామమయం బరి చెప్పే దశకు పరిణతిని పొందినారు. ఇది నిశ్చయం. అంతా అంటే తాను తప్ప కాదుగా అన్నారు. ఆ స్థితిని పొందిన వారి కానీ ఇచ్చేది, నష్టము చేసేది, పుట్టించేది, గిట్టించేది భగవంతుడేననేటువంటి నమ్మకం నిలవదు. ద్వేషాసూయలను ద్వంద్వాదులను మానవుని లెక్కలోనివే కానీ ప్రభువుకు ఇవేవి పేరు కాదు. అంతా బ్రహ్మమయం అన్న దృష్టి పారమ్య దృష్టి. రూమి చెప్పినట్లుగా, ప్రభు నేను నీ సేవకుడు అన్న ప్రపత్తి కంటే ప్రభువు నీవే నేను అన్న ప్రపత్తి ఎక్కువది. దీనిలో నేను లేదు, నీవే ప్రభువు. మొదటిది ఒకనాడు ఉండవచ్చును, మరునాడు తగ్గవచ్చును. రెండో దానిలో రెండూ లేవు. నీవే నేను అనేది అహంకారము కాదు. నేనే లేనప్పుడు అహం ఎక్కడది, ఉన్నది నీవే. అయితే సాయి భగవాన్ చెప్పినట్లుగా భగవద్ అనుగ్రహాన్ని సంపాదించి ఆ అనుగ్రహము ద్వారా ఆత్మసాక్షాత్కారం అందుకొనవచ్చును. సుఖము దుఃఖము దేహధర్మము, ఆకలి దప్పి ప్రాణధర్మము, రాగము ద్వేషము మనోధర్మము, కర్తృత్వము భోక్తృత్వము బుద్ధి ధర్మము, పరమానందము హృదయ ధర్మమని తెలుసుకునేటే బ్రహ్మానందము. అంతా బ్రహ్మమని అనగా నేను అనుకునే చైతన్యమే నిత్యమును సత్యమును అని తెలుసుకున్నదే జ్ఞానము. అది నిలిచింది కాదు, ఇది నిలిచేది కాదు. నిలిచేది నీలో నాలో సర్వత్రా ఉన్న నేను అన్నదే జనక మహారాజుకు అష్టావక్రముని సమాధానము. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం
శాంతి శాంతి శాంతి. జై భోల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.